శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. మిత్రమా, జీవితంలో ఒకటి బాగా గుర్తుపెట్టుకో. నువ్వు చేసే మంచి అందరూ చూస్తారని, అలాగే నువ్వు ఇతరులకు చేసే చెడు, మోసం ఎవ్వరూ చూడరని అనుకోకు. అందరికన్నా ముందుగా నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. అన్నీ ఆ దేవుడు చూస్తూనే ఉంటారు. ప్రతిదీ నీ జీవిత పుస్తకంలో లెక్కలు పుడుతూనే ఉంటాయి మిత్రమా. దానికి తగ్గ శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండు. నువ్వు చేసే ఒక్క తప్పుకి ఒక్కొక్కసారి నీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా శిక్ష పడుతుంది. అందుకే జీవితంలో ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలని అంటారు. అర్థమైందా మిత్రమా? వదులుకోవాల్సి వస్తే గొడవ కన్నా ముందు మనిషిని వదులుకునే సమాజంలో ఉన్నాం మనం. కానీ అది కరెక్ట్ కాదు. తిట్టేంత కోపం ఉన్నా తిట్టకపోవడం ప్రేమ, అనుమానించడానికి స్కోప్ ఉన్నా నమ్మడమే ప్రేమ, విడిపోవడానికి 100 కారణాలున్నా కలిసి ఉండడానికి కష్టపడి ప్రయత్నించడమే నిజమైన ప్రేమంటే మిత్రమా. ఒక్క విషయం చెప్పనా మిత్రమా, తగ్గి బ్రతుకు కానీ తప్పులేదు, కానీ తలదించుకుని బ్రతుక్కో. పౌరుషంగా బ్రతుకు, కానీ పిరికివాడగా బ్రతకద్దు. ఉన్న దాంట్లోనే తిను, కానీ పిసినారగా బ్రతకద్దు మిత్రమా. మనిషిలాగా బ్రతుకు, కానీ మనసు లేని మనిషిగా ఎప్పటికీ కూడా బ్రతక్కో. సహాయం చేయకున్నా పర్వాలేదు, కానీ మోసాలు చేసి బ్రతక్కో. అవసరం కొరకు డబ్బు సంపాదించు, కానీ ఆ డబ్బే జీవితం కాదని తెలుసుకో మిత్రమా. నువ్వు శక్తివంతమైన వ్యక్తి కావాలంటే ఇవి మానేసే మిత్రమా. 1. చిన్న చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించడం. 2. ఇతరులపై ఎక్కువగా ఆశ పెట్టుకోవడం. 3. మాటలు ఎవరితోనైనా సరే చెప్పేయడం. 4. ఎవరితోనైనా అర్థం లేకుండా మాట్లాడడం. 5. ప్రతి ఒక్కరికి సరదాగా మాట్లాడడం. 6. దుస్తులు జ్ఞానంపై పట్టించుకోకపోవడం. 7. తనే తాను పట్టించుకోకపోవడం మిత్రమా. ఈ 7 విషయాలపై నువ్వు దృష్టి పెడితే నీ జీవితంలో మరింత శక్తివంతమవుతావు మిత్రమా. ఎప్పుడు కూడా మాటలు నెమ్మదిగా ఉండాలి, చూపులు చురుగ్గా ఉండాలి, పట్టు విడుపు ఉండాలి, ఎలా దక్కించుకోవాలో తెలిసి ఉండాలి, అనుకుగా ఉండాలి. అణిచివేయాలనుకుంటే ముంచేలా ఉండాలని గుర్తుంచుకో మిత్రమా. వాళ్ళ తప్పుల్ని కొంతమంది మ్యూట్లో పెట్టుకొని మన తప్పుల్ని డీజేలో ప్లే చేసేవాళ్ళు ఉన్నారు. అవును కదా మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. నీ ప్రయత్నం నువ్వు ఎప్పుడు కూడా చేస్తూనే ఉండు. నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా నీపై ఆధిపత్యాన్ని చెలాయిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు. శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత కూడా నిన్నేమీ కూడా చేయలేదని గుర్తుంచుకో మిత్రమా. ఇలాంటోళ్ళకి దూరంగా ఉండు. పదే పదే అబద్ధాలు చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నలుగురిలో ఉన్నప్పుడు చులకనగా మాట్లాడే వాళ్ళకు, మాటపై నిలబడిన వాళ్ళకి ఎప్పుడు కూడా దూరంగా ఉండు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, కష్టాలు నిన్ను నాశనం చేయడానికి కాదు, నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి వస్తాయి. కష్టాలు కూడా తెలియాలి కదా నిన్ను గెలవడం కష్టమని. కాదంటారా? గెలిచే వరకు తెలియదు కావాల్సిన వాళ్ళు నీకు ఉన్నారని, సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారని, పరపతి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు కూడా ఉన్నారని. పైవన్నీ కూడుకున్నప్పుడే తెలుస్తుంది మనతో ఎంతమంది ఉన్నారని మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. ఇన్నేళ్ళు నువ్వు పడిన అవమానాలకు, దాటొచ్చిన కష్టాలను గుర్తు చేసుకో. అంతకన్నా గొప్ప స్ఫూర్తి ఏదీ ఉండదు జీవితంలో అని గుర్తుంచుకో మిత్రమా. ఎదగడం తప్పు కాదు, ఇతరులను పడగొట్టి ఎదగాలనుకోవడం తప్పు. సుఖపడటం తప్పు కాదు, ఆ మోజులో భవిష్యత్తుని నాశనం చేసుకోవడమే తప్పు మిత్రమా. భగవంతుడిపై భక్తి తప్పు కాదు, ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం తప్పు. తినడం తప్పు కాదు, తిండే ముఖ్యమనుకోవడం తప్పు. భార్య పిల్లల కోసం బ్రతకడం తప్పు కాదు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయడం కూడా తప్పే మిత్రమా. కోరుకున్నవన్నీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంటే కష్టపడాలని ఆలోచన మనసులోకి రాదు. సులభంగా వచ్చేది ఏది కూడా
కడ వరకు మనతో ఉండదని గుర్తుంచుకో మిత్రమా. అది వస్తువైనా బంధమైనా మధ్యలో వచ్చినవి ఏవైనా సరే అవి మధ్యలోనే వెళ్ళిపోతాయి. నీకు రాసి పెట్టి ఉంటే అది నీకు ఖచ్చితంగా దక్కుతుందని గుర్తుపెట్టుకో మిత్రమా. అరుస్తూ చెప్పే నిజం కన్నా చెవిలో చెప్పే అబద్ధాన్ని ఎక్కువగా నమ్ముతుంది ఈ సమాజం. అబద్ధం నిజంగా ప్రచారం అవుతుంటే నిజం నిజమని నిరూపించుకోవాల్సి వస్తుంది. అవునా నేస్తమా? ఏదైనా నువ్వు కొనే ముందు ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. ఇది నాకు అవసరమా? ఎన్నిసార్లు దీన్ని నేను ఉపయోగిస్తాను? దీన్ని వాడకపోతే నష్టమేమిటి? ఈ 3ంటికి సంతృప్తికరమైన సమాధానం ఉంటేనే కొనండి. అలా కొన్నేళ్ళు చేశారంటే అప్పటికి మీ వద్ద మిగిలిన డబ్బే మీరేం చేయాలో చెప్తుంది. అర్థమైందనుకుంటా. జీవిత సత్యాన్ని చెప్పన మిత్రమా, ఎప్పుడు ఏమీ లేనట్టు అన్నీ కోల్పోయినట్టు ఉండకూడదు. ఏమీ లేకుండా అన్నీ ఉన్నట్టే ఉండాలి. అప్పుడే అన్నీ కూడా రావడం మొదలవుతాయి మిత్రమా. ఒక్కొక్కసారి వేగం కన్నా నిదానమే విజయం అందిస్తుంది. నమ్మకంతో వేసే ఒక్కో అడుగు మన వెంట వచ్చే వారితో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. విమర్శలు ఎన్ని ఎదురైనా సరే ఎదుర్కొని ఆత్మస్థైర్యంతో నువ్వు ముందుకు సాగితేనే గెలుస్తావు. ఎదురు చూస్తే కాదు, ఎదురు తిరిగితేనే కొన్ని పరిస్థితులు మారుతాయని గుర్తించుకో మిత్రమా. మితిమీరితే ఏమవుతుందో చెప్పన మిత్రమా. మితిమీరిన ఖర్చు పేదరిక పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతిని దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువును తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. హద్దుల్లో ఉంటే అన్నీ కూడా ఆనందంగా ఉంటాయి మిత్రమా. ప్రేమంటే నాన్న చూపలేక దాచుకునేది, అమ్మ దాచుకోలేక చూపించేది, నాన్న చేతల్లో కనిపించేది, అమ్మ మాటల్లో వినిపించేది, నాన్న కోపంలో అర్థమయ్యేది, అమ్మ లాలింపులో తెలిసొచ్చేది, నాన్న స్పర్శలో వెచ్చగా ఉండేది, అమ్మ ఒడిలో చల్లగా ఉండేది మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించొద్దు. ఉన్నవాళ్ళు శాశ్వతమని ఎప్పుడు కూడా భావించొద్దు. ఎవరో వచ్చి నీ కష్టాలు తీరుస్తున్నారని ఎదురు చూడొద్దు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీతో నువ్వే తోడుగా నిలబడ్డాలి. ఇది కలికాల మిత్రమా. మన నీడనే ఒక్కొక్కసారి మనల్ని మోసం చేస్తుంది. అలాంటిది మనుషులెంత కాదంటారా? రాత్రికి రాజు చంద్రుడు, పగటికి చంద్రుడు బాణుడు. ఒకే రోజు ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనం ఎలా అవుతాయి మిత్రమా? మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు వినయంగా ఉండాలి. ఈరోజు నీది కాకపోవచ్చు, కానీ రేపనేది ఒకటి ఉంటుందని మర్చిపోక మిత్రమా. అందులో ఒక రోజు నీదవుతుందని మర్చిపోవద్దు. నీ తప్పు లేకపోయినా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళను తలుచుకుని బాధపడవద్దు మిత్రమా. మన మధ్య లేని మన వాళ్ళని కొన్నాళ్ళను మర్చిపోతాం. కావాలని వదిలేసి వెళ్ళిన వాళ్ళని మర్చిపోలేమా ఏంటి మిత్రమా? అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక ఆడది తన భర్త ప్రేమను పూర్తిగా పొందాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ భర్తను పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవడం మాత్రం పెద్ద పొరపాటే అవుతుంది మిత్రమా. భర్త ఎప్పుడూ తన మాటే వినాలని, తను చెప్పిందే చేయాలని భార్య కోరుకోరాదు. ఎందుకంటే తన చెప్పు చేతల్లో భర్తను పెట్టుకోవాలని ప్రయత్నించే భార్యపై ఏ భర్తకి కూడా విరక్తి చెంది ఆమెకు దూరం అయిపోతాడు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.